మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శనివారం రాత్రి విజ్ఞాపన ఆరాధన కూడికకు కూడి వచ్చిన మనమందరం కూడా ఇప్పటి వరకు చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతో ఈ రాత్రి అందరం కూడా అందరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించి ఉన్నాం. పులరా, ఈ రాత్రికాల సమయమందు కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు మనం విందాం. ఈ శనివారం రాత్రి విజ్ఞాపన ఆరాధన కూడికకు కూడి వచ్చి ఉన్న మనందరినీ ఉద్దేశించి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యం. అందరూ కూడా మీ వద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వాక్యమును మనము ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వాక్యము. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ చదవబడిన వాక్య భాగములో ఉన్న మాటలు మనం ధ్యానం చేస్తున్నట్లయితే, దైవజనుడైన మోషే తాను మృతి పొందక మునుపు అతడు ఇశ్రాయేలును దీవించినటువంటి లేక ఇశ్రాయేలులను ఆశీర్వదించినటువంటి విధానము అనేటువంటిది మనము చదువుకున్న ఈ వాక్య భాగములో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. దైవజనుడైన మోషే తాను మరణించక ముందు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును ప్రేమించినటువంటి రీతిగా మోషే కూడా దేవుని చేత ప్రేరేపింపబడి, మరి దైవజనుడైన మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలులను కూడా ఇప్పుడు చదువుకున్న ఈ క్రింది విధముగా దీవించుచూ ఉన్నాడు. మోషే ఏమని ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దైవజనుడైన మోషే ఇక్కడ అంటాడు, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వాక్యములో దైవజనుడైన మోషే ఇశ్రాయేలులను ఎలా దీవిస్తున్నాడండి? ఏమండి? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు మొట్టమొదటిగా. రెండవదిగా మోషే ఇశ్రాయేలును దీవిస్తూ అంటాడు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అంటున్నాడు. మూడవదిగా అంటున్నాడు, ఆయన నీకు సహాయకరమైన కేడము అంటున్నాడు మోషే. నాలుగవదిగా అంటున్నాడు, నీకు ఓనత్వము కలిగించే ఖడ్గము అంటున్నాడు నాలుగవదిగా.
ఐదవదిగా ఇశ్రాయేలులను మోషే ఏ రీతిగా దీవిస్తున్నాడంటే, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము, అంటే నీ శత్రువులు అనేటువంటి వారు ఇశ్రాయేలు విను, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా దేవుడు నీ పట్ల కార్యము చేయబోతున్నాడు అని ఆశీర్వదిస్తున్నాడు. ఆరవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇశ్రాయేలట వారి ఉన్నత స్థలాలను త్రొక్కుదు అనేటువంటి మాటను కూడా ఈ చదవబడిన వాక్య భాగములో ఇక్కడ మనము చూస్తున్నాం. గమనించండి పిల్లారా, ఈ చదవబడిన వాక్య భాగములో మోషే ఇశ్రాయేల్ ప్రజలను 6 విధాలుగా దీవిస్తూ ఉన్నాడు. 6 విధాలుగా దీవిస్తూ ఉన్నాడు. ఎన్ని విధాలుగా దీవిస్తున్నాడండి మోషే ఇశ్రాయేల్ ప్రజలను? చెప్పాలి. ఎన్ని విధాలుగా దీవిస్తున్నాడు? 6 విధాలుగా దీవిస్తున్నాడు. మోషే ఇశ్రాయేలును దీవించినటువంటి 6 విషయాలు ఈ రాత్రి నేను మీకు చెప్పాలి అని ఆశపడుతున్నాను. కానీ ఈ 6 విషయాల గురించి నేను మీకు చెప్పాలంటే మనకున్న సమయము చాలదు. సుమారు 3 గంటల పర్యాయము పడుతుంది ఈ 6 విషయాలు మీకు చెప్పాలంటే. సాధ్యమైనంత వరకు 2 విషయాలు మీకు నేను చెప్పాలని ఈ రాత్రి ఆశపడుతూ ఉన్నాను. 2 లేక 3 విషయాలు. గమనించండి ప్రియులారా, మోషే తాను మృతి పొందక మునుపు వృద్ధుడుగా ఉన్నప్పుడు 120 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మోషే తాను వృద్ధాప్యములోనికి వచ్చినప్పుడు దేవుడు మోషేతో చెప్తాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలను నీవు ఆశీర్వదించు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను నీవు దీవించు అన్నాడు దేవుడు మోషేతో. మోషే ద్వారా దేవుడు యాకోబు యొక్క 12 కుమారులను మోషే ద్వారా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఇక్కడ దీవిస్తున్నాడు దేవుడు. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించక ముందు, మోషే ఇశ్రాయేలు ప్రజలను దీవించుచున్నటువంటి ఆ సమయంలో మనము చూస్తే అప్పటికి మోషే యొక్క వయసు అప్పటికి 120 సంవత్సరాలు. చాలా వృద్ధాప్యములో ఉన్నాడు, చాలా వృద్ధుడుగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా మోషే ఏం చేస్తున్నాడు? యాకోబు యొక్క 12 కుమారులను ఒక్కొక్కరిని పేరు పెట్టి, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు ఏది ఆషేరు వరకు కూడా, యాకోబు యొక్క పెద్ద కుమారుడు మొదలుకొని యాకోబు యొక్క రాహేలు యొక్క దాసి యొక్క కుమారుడు ఆషేరు వరకు కూడా యాకోబు యొక్క 12 కుమారుల మీద చేతులు ఉంచి వారిని ఇలాగో ఆశీర్వదిస్తున్నాడు, వారిని ఈ రీతిగా ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదిస్తూ చివరిగా ఇశ్రాయేలును గురించి కూడా మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లరా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. 2 అంటున్నాడు, యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? మోషే అంటున్నాడు, ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది, భాగ్యం ఎంత గొప్పది. భాగ్యము అనే మాటను వచిస్తున్నాడు మోషే. భాగ్యము, భాగ్యవంతులు అనగా బైబిల్ గ్రంథం యొక్క పరిభాష ఏంటంటే, భాగ్యవంతులు అనే మాటకు అర్థం ఏంటంటే ధన్యులు. బైబిల్లో రాయబడింది ధన్యులు. ధన్యులు అనే మాటను మనము చూస్తే హెబ్రీ భాషలో భాగ్యవంతులు అని పిలుస్తారు. భాగ్యవంతులు. బైబిల్ గ్రంథము ధన్యకరమైన జీవితమునకు మార్గదర్శిగా కనబడతా ఉంది. పరిశుద్ధ గ్రంథము ప్రియులారా, ఈ రాత్రి మన చేతిలో ఉన్నటువంటి బైబిల్
మనము చదువుతున్నటువంటి బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి లేఖనాలన్నీ కూడా ధన్యకరమైనటువంటి మార్గదర్శకముగా మనకు అవి కనబడుతున్నాయి. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి పిల్లరా, పేరు ప్రఖ్యాతి గలవారు మరి అన్ని రంగాల్లో కూడా ఆశీర్వదించబడిన వారిని లోకం ఏమంటుందంటే, సమాజము అనేటువంటిది ఎలా పిలుస్తుందంటే, వారేంటి, వారి గొప్ప భాగ్యవంతులండి, వారు గొప్ప ధనవంతులండి, వారు గొప్ప ఐశ్వర్యవంతులండి, వారు పేరు ప్రతిష్ఠితలు పలుకుబడి కలిగినటువంటి వారండి, గొప్ప నాయకులండి, సమాజంలో గొప్ప పలుకుబడి కలిగిన వారండి, సమాజంలో అందరికన్నా కూడా చిరచిర ఆస్తులు కలిగినటువంటి వారండి, గొప్పవారండి, వారు భాగ్యవంతులండి అంటుంది సమాజము. అయితే నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? భాగ్యవంతులను ధన్యులు అని పిలువబడుతుంది. చూడండి పిల్లలు, ఇక్కడ మోషే ఇశ్రాయేలును దీవిస్తూ అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భాగ్యవంతులు అనగా ధన్యులు అని అర్థం. ధన్యులు ఇందాక చెప్పాను కదా, చిరచిర ఆస్తులు కలిగిన వారిని, బంగారము, పలుకుబడి, ఉద్యోగము, ఏమండి సమాజంలో ఉన్నతమైన ఆశీర్వదించబడినటువంటి వారిని భాగ్యవంతులు అని పిలుస్తారు. బైబిల్లో వారిని ధన్యులు అంటున్నారు. అయితే ఈ రాత్రి కాలమందు ప్రియులారా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటే ఇశ్రాయేలులు ధన్యులుగా కనబడుతున్నారు. దేవుని దృష్టిలో వాళ్ళు ఎంత ధన్యులండి. దేవుని దృష్టిలో ఇశ్రాయేలులు ఎంత ధన్యత పొందినటువంటి వారో మనం చూస్తున్నాం, ఎంతగా ఆస్వాదించబడ్డవారో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలును దేవుడు పేరు పెట్టి పిలుచుకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలును దేవుడు అంటున్నాడు, వాళ్ళు నా స్వజనులు, నా రక్త సంబంధులు. చూడండి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని మోషే కూడా ఇశ్రాయేలును దీవిస్తున్న విధానాన్ని లేఖన భాగాల్లో మనము చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో మీరు చూడండి, 144వ కీర్తన 15వ వాక్యములో రాయబడిన మాట ఏమిటో తెలుసా? బైబిల్ చెప్తుంది, ఎవరు ధన్యులట, ఈ లోకములో ఎవరు ధన్యులో తెలుసా? చదవండి ఒక్కసారి. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల. ఎవరు ధన్యులట? దేవుని దృష్టిలో ఎవరు భాగ్యవంతులో మీకు తెలుసా? ఈ లోకములో దేవుని దృష్టిలో ఎలాంటి వారు భాగ్యవంతులో మీకు తెలుసా? ఎలాంటి వారు దేవుని దృష్టిలో ధన్యత కలిగిన వారో మీకు తెలుసా? కీర్తనాకారుడైన దావీదు అంటాడు, 144వ కీర్తన 15వ వాక్యములో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇట్టి స్థితి గలవారు, ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు. ఎట్టి స్థితి కలిగిన వారు? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులట. ధనము కలిగిన వారు ధన్యులంటల బైబిలు. ఆస్తిపాస్తులు కలిగిన వారిని దేవుడు వీళ్ళు ధన్యులు అని అంటల దేవుడు. ఎవరు ధన్యులు అంటే దేవుని దృష్టిలో, ఎవరు భాగ్యవంతులంటే దేవుని దృష్టిలో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుణ్ణి ఎవరైతే తన స్వంత రక్షకుడుగా అంగీకరించి యేసు క్రీస్తు నందుండి రక్షణ మారు మనస్సును పొంది బ్యాప్టిజము పొంది ప్రభు సన్నిధికి క్రమముగా వస్తూ ప్రభు బల్ల ఆరాధనలో ఎవరైతే చేయి పెడుతూ ఉంటారో, ధర్మశాస్త్రములో రాయబడిన 10 ఆజ్ఞలను ఎవరైతే నియమాల ప్రకారము పాటించుచు ఉంటారో అట్టివారు ధన్యులు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాము. ఎవరు ధన్యులండి? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు.
గమనించండి ప్రభునందు ప్రియులారా, ఇట్టి ధన్యతను గ్రహించలేని లోకులు ఈనాటి కాలములో మనము చూస్తే అనాథులుగా ఈ లోకములో జీవించుచున్నటువంటి వారు సమాజములో మనకు మన ఎదుట కోకోలలుగా కనబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ధన్యతను పొందలేక, దేవుని యొక్క కృపకు పాత్రులు కాలేక, దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించలేక, దేవునికి దూరమైపోయి దేవుని సన్నిధికి రాకుండా దేవుణ్ణి నిరాకరిస్తున్నటువంటి వారు మన ఎదుట మన సమాజములో అనాథులుగా జీవించుచున్నటువంటి వారు మన కళ్ళ ఎదుట కోకోలుగా మనకు కనబడుతూనే ఉన్నారు. అట్టి వారి పరిస్థితులు మనం ఈ రాత్రి గమనించినట్లయితే వారి ఆధ్యాత్మికమైన జీవితాల్లో దేవుని యొక్క సంరక్షణ లేని వారై అనేక ప్రమాదాలకు, అనేకమైన అనారోగ్యాలకు, అనేకమైన వ్యాధి బాధలకు, అనేకమైన సమస్యలకు, అనేకమైన నిందలకు, అవమానాలకు అపజయపాలైపోయి నిరాశలో నిస్పృహలో కొట్టుకుమిట్టుకులాడుచున్నటువంటి వారిని నేటి దినాల్లో మన ఎదుట సమాజంలో అనేకులను మనం చూస్తూనే ఉన్నాము. ఈ లోకము ధన్యత కాదండి, ఈ లోకము అనుగ్రహించే ధన్యత కాదు. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదిస్తూ వారిని అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రాత్రి దేవుడు ఎవరికి లేనంత భాగ్యాన్ని, ఎవరు పొందలేనంత ధన్యతను, ధన్యకరమైన జీవితాన్ని ఆయనను నమ్మినటువంటి బిడ్డలకు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎవరికి లేనంత ధన్యత, ఎవరు పొందనంత కృపను, ఎవరు పొందలేని ఆశీర్వాదాలను యేసు క్రీస్తులో ఉన్న వారికి దేవుడు ఎంతో ధన్యతను దేవుడు మనకి దయచేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకు దేవుడు మనకు దయచేశాడో తెలుసా? మనము ఏమండి ధన్యతను అనుగ్రహించేటువంటి ధన్యుడైన దేవుణ్ణి మనము సొంత రక్షకుడుగా మనము అంగీకరించి ఆయనలో మనము జీవించుచున్నాము గనుక దేవుడు మనకేమిచ్చాడండి రాత్రి? లోకము ఇవ్వనటువంటి ధన్యత, ఈ లోకము ఇవ్వనటువంటి ఆశీర్వాదాలు దేవుడు తనను నమ్మినటువంటి తన బిడ్డలకు దేవుడు ఆయన కృపను అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భూలోకములో మనము అడుగుచున్నవన్నీ కూడా మన తండ్రిని అడుగుచున్నప్పుడు ఆయన లేదనక కాదనక ఆకాశపు యొక్క వాక్యలను ఇప్పి తను అడుగుచున్నటువంటి తన బిడ్డలకు తన ధన్యతలన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. మన దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే, మనము ఆరాధిస్తా ఉన్న మన దేవుడు పరలోకమందున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే, ఆయన మన మధ్యనే సంచరిస్తున్నాడు. బైబిల్లో రాయబడింది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారో నేను వారి మధ్య ఉంటాను, వారితో ఉంటాను, వారిలో ఉంటాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికే మహిమ కలుగునుగా. ఎందుకు దేవుడు ప్రిలారా తనను నమ్మినటువంటి బిడ్డలకు అంత ధన్యతను, అంతగా తన ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే, బైబిల్లో రాయబడిన మాట ఏందో తెలుసా? 103వ కీర్తన 13వ వాక్యములో రాయబడిన మాట ఏందో తెలుసా? చదవండి ఆ మాటను. 103వ కీర్తన 13వ వాక్యము. తండ్రి తన కుమారుల ఎడల తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లుగా ఇదిగో యెహోవా తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి భయభక్తులు గలవారిని ఎడల, భయభక్తులు గలవారి పట్ల జాలిపడు, ఆయన కూడా జాలిపడతాడు. ఈ లోకములో తండ్రి తన కుమారుని పట్ల
తండ్రి తన కుమారుని పట్ల భూలోకంలో ఏ రీతిగా జాలి పడతాడో, ఏ రీతిగా ప్రేమను చూపిస్తాడో, ఏ రీతిగా కుమారుని కనికరిస్తాడో, ఏ రీతిగా తండ్రి కుమారుని ఆదరిస్తాడో, ఏ రీతిగా కుమారుని తండ్రి ప్రేమిస్తాడో, అదే రీతిగా యెహోవా యందలి భయభక్తుల గల వారి ఎడల కూడా మన పరలోకములో ఉన్న మన తండ్రి తన కుమారులుగా ఉన్న మన పట్ల కూడా దేవుడు ఏం చూపిస్తాడంటే అండి, జాలి చూపిస్తాడు. ఈ రాత్రి నేను ప్రకటించుచున్నటువంటి నా దేవుడు తన నమ్మినటువంటి బిడ్డల పట్ల ప్రేమ కలిగిన వాడు, తన నమ్మినటువంటి బిడ్డల పట్ల జాలి చూపించే దేవుడు, తన నమ్మినటువంటి బిడ్డల పట్ల ఆదరించేటువంటి దేవుడు, ఆదరణకర్త ఆయన పేరు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి పరలోకములో ఉన్న మన దేవుడు మన ప్రార్థనను ఆలకించడం మాత్రమే కాకుండా, మన పట్ల తాను జాలి చూపించడం మాత్రమే కాకుండా, ఆయన మన పట్ల ఏం చేస్తాడంట, మనలను ఆదరిస్తాడు. ఎలా ఆదరిస్తాడు మన దేవుడు? ఎలాగూ దేవుడు మన పట్ల జాలి చూపిస్తాడు? చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము 66వ అధ్యాయము ప్రియులారా 13వ వాక్యములో మనము చూస్తే, ఒకని తల్లి వానిని ఆదరించునట్లు, ఏమండి దేవుడు అంటున్నాడు, ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్ములను ఆదరించెదను. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లుగా భూలోకములో నన్ను నమ్మినటువంటి నా భక్తులను కూడా నేను ఆదరిస్తాను. ఎక్కడ నుండి ఆదరణ కలుగుతుందో తెలుసా మనకి? సియోనులో నుండి నా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తాడు. సియోనులో నుండి నా దేవుడు ప్రతి ఒక్కరిని పిల్లరా ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలను ఇలాగూ ఆశీర్వదిస్తున్నాడు. అతడు ప్రియులారా మృతి నొందక మునుపు అతడు 120 సంవత్సరాల యొక్క వయస్సులో తను వృద్ధుడుగా ఉన్నప్పుడు యాకోబు యొక్క 12 కుమారులను పిల్లరా పేరు పెట్టి పిలిచి ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదిస్తూ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు. భాగ్యం అంటే ధన్యులు అని అర్థం. గమనించండి ప్రియులారా, ఆస్తిపాస్తులు, ఈ లోకములో అంతస్తులు, కార్లు, బంగళాలు గలవారు ధన్యులు అని చెప్పి ప్రియులారా మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో మనము తలంచుచున్నాము. కానీ వాటన్నిటికంటే గొప్ప ధన్యత ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప మరియు దైవిక సంతోషము పిల్లరా ఈ లోకములో ఉన్న ఆస్తిపాస్తుల కంటే, బంగారము కంటే, వెండి కంటే, అంతస్తుల కంటే, కార్లు కంటే, భవనాల కంటే, చరచరాస్తుల కంటే పిల్లరా దేవునిలో ఉన్నటువంటి ప్రసన్నత, దేవునిలో ఉన్నటువంటి శక్తి, దేవునిలో ఉన్నటువంటి కృప, ఆయన ద్వారా కలిగే శాంతి, సమాధానము, నెమ్మది ఎంతో శ్రేష్టమైనటువంటిదిగా పరిశుద్ధ గ్రంథములో లేఖనాల్లో మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండము మీరు గమనిస్తే ప్రియులారా చూడండి 32వ అధ్యాయము ఆది కాండము 28వ వాక్యములు మనము చూస్తే అక్కడ ప్రియులారా చూడండి ఇశ్రాయేలు అనే పేరు ఎలా వచ్చిందో మనము చూస్తున్నాం. యాకోబుకు ఇశ్రాయేలును పేరు పెట్టాడు దేవుడు. చదవండి ఆ మాటను. అప్పుడు ఆయన నీవు దేవునితోను యాకోబుతో ఆ ఎబ్బేకు రేవు దగ్గర పోరాడుచున్నటువంటి యాకోబుతో దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు దేవునితోను, యాకోబా, మోసగాడువైన యాకోబా, తండ్రిని అన్నను మోసగించి
నీ మేనమామ దగ్గరకు పారిపోచున్నటువంటి ఓ యాకోబా, ఈ ఎబ్బేకు రేవు దగ్గర నీవు నన్ను పట్టుకున్నావు. ఈ రాత్రంతా కూడా నాతో నీవు పెనుగులాడావు. ఇదిగో నీవు నన్ను విడిచిపెట్టమని నేను నీ తుంటి నరము తెగిపోయేటట్లుగా నేను నిన్ను బాధ పెట్టినప్పటికీ కూడా నీవు నన్ను ఏమాత్రము కూడా పట్టు విడవలేదు. నీవంటున్నావు యాకోబా, నీవు నన్ను నిశ్చయముగా ఈ రాత్రి ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అన్నావు. అంటూ దేవుడు ఏమంటున్నాడు తెలుసా యాకోబుతో, నీవు దేవునితో మనుషునితో పోరాడివి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. యాకోబా, నీ పేరు ఇప్పుడు యాకోబు కాదు, నీవు మోసగాడివి కాదు, నీవు ఆశీర్వదించబడినటువంటి ఇశ్రాయేలునవు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు అనే పేరు యాకోబుకి ఎలా వచ్చిందంటే, అతడు దేవునితో మనుషులతో కూడా పోరాడి గెలిచాడు. దేవునితో పోరాడాడు, మనుషులతో కూడా పోరాడాడు. పోరాడి తన పేరును మార్చుకోగలిగాడు, తన బ్రతుకును మార్చుకోగలిగాడు, తన జీవితాన్ని మార్చుకోగలిగాడు. తన పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి యాకోబు యొక్క జీవితంలో. దేవుడు యాకోబు పేరును తీసివేసి ఏం పెట్టాడండి? ఇశ్రాయేలే. ఇశ్రాయేలు, ఆశీర్వదించబడినటువంటి వాడవు నీవు. యాకోబా, నీ యొక్క కుటుంబాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను, నీ వంశాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను. ఇదిగో నీ వంశాన్ని వృద్ధి చేయబోతున్నాను, నీ బిడ్డలందరినీ కూడా నేను ఆశీర్వాదములో నడిపించబోతున్నాను. కారణం ఏంటి తెలుసా? నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు. నేనే ఓడిపోయాను నీ ఎదుట. బలము కలిగినటువంటి నేను, శక్తి కలిగినటువంటి నేను నీ పెనుగులాటలో నేనే ఓడిపోవలసి వచ్చింది. విజయము నీదే. నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు గనుక ఇక నీ పేరు మోసగాడని యాకోబు కాదు. జయించావు, ఆస్వాదించబడ్డావు దేవుని ద్వారా. నీ పేరు ఇక నుండి ఇశ్రాయేలు అంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీవు జయించితివి. ఏమి జయించాడు? ఏమండి, ఏమి జయించాడు యాకోబు యొక్క జీవితాల్లో? జయించవలసినవన్నీ కూడా దేవుని ద్వారా జయించగలిగాడు. దేవునితో పోరాడి, దేవునితో పెనుగులాడి. చూడండి పిల్లారా, దేవుడు కూడా యాకోబా, తెల్లవారుతా ఉంది, రాత్రంతా కూడా నాతో పెనుగులాడుతున్నావు, నేను నీవు పెనుగులాడుకుంటున్నాము, తెల్లవారుతా ఉంది, ఇక నేను వెళ్ళిపోతాను, ఇక నన్ను విడిచిపెట్టు అని దేవుడు అంటుంటే యాకోబు అంటాడు, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడవను అన్నాడు. నీ పని ఎట్లా ఉందని చెప్పి దేవుడు ఏం చేశాడు? యాకోబు యొక్క తుంటి దగ్గర తొడపాసం పెట్టాడు, బలంగా తొడపాసం పెట్టాడు. ఆ నొప్పికైనా నన్ను విడిచిపెడతాడేమో, నన్ను వదిలిపెడతాడేమో అని చెప్పి దేవుడు బలంగా తొడపాసం పెట్టినప్పటికీ కూడా తుంటి నరము తెగిపోయినా కానీ యాకోబు బాధపడుచున్నప్పటికీ కూడా బాధను మైమర్చిపోయి, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదులుతాను, లేక వదలని ఉడుము పట్టాడు దేవుడు. ఈడావిడ మొండోళ్ళలాగా ఉన్నాడు, పట్టింది అన్నట్టుగా ఉన్నాడు, మొండోళ్ళలాగా ఉన్నాడు, నన్ను విడిచిపెట్టేటట్లుగా లేడు. ఇడు చూస్తేనేమో తెల్లారుతా ఉందని చెప్పి దేవుడు ఏం చేశాడు? యాకోబుతో అంటున్నాడు, నీవు దేవునితో మనుషునితో పోరాడి గెలిచితివి గనుక యాకోబా, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు కాదు. అలా వచ్చింది ఇజ్రాయేలు. ఆ ఇశ్రాయేలునే ఇప్పుడు దైవజనుడైన మోషే, 120 సంవత్సరాల వయసులో ఉన్న మోషే, వృద్ధాప్యములో ఉన్న మోషే తాను చనిపోక ముందు ఈ ఇశ్రాయేలును దీవిస్తున్నాడు. ఎలా దీవిస్తున్నాడు?
ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట ఏందని తెలుసా? జయించిన వారికట, ఏది జయ జీవితము పొందిన వారికట దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన సింహాసనం ఎదుట జయించిన వారిని తన సింహాసనం ఎదుట కూర్చోబెడతాడు. యాకోబుని ఇప్పుడు చూడండి పిల్లారా, యాకోబును దేవునితో జయించాడు గనుక దేవుడు ఏం చేశాడు? తన సింహాసనం ఎదుట యాకోబును కూర్చోబెట్టాడు. యాకోబు యొక్క 12 కుమారులను కూడా, యాకోబును బట్టి దేవుడు తన కుమారులను కూడా దీవించాడు. వారికి కూడా 12 సింహాసనాలు పరలోకములు దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవ విషయాన్ని చెప్పి నా మాటలు ముగిస్తాను, మన సమయం అయిపోతా ఉంది. రెండవ విషయం జస్ట్ ఒక 5 నిమిషాల్లో షార్ట్కట్లో ఆ వాక్యం చెప్పి నా మాటలు ముగిస్తాను. 6 విషయాలు ఉన్నాయి కదా, నేను చెప్పింది ఇప్పుడు ఒక విషయం కూడా ఇంకా పూర్తి కాలేదు. మొదటి ఆశీర్వాదం మనము చూస్తే ఇక్కడ మోషే ఇశ్రాయేలును దీవిస్తూ మొట్టమొదటిగా ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. రెండవదిగా అంటున్నాడు, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. రెండవదిగా ఏమంటున్నాడు? నిన్ను పోలినవాడు ఎవడు. సృష్టి కార్యక్రమముతో బైబిల్ గ్రంథం అనేటువంటిది ప్రియులారా ప్రారంభమవుతుంది. దేవునికే మహిమ కలుగునుగా. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వాక్యమును మనము గమనిస్తే దేవుడు మానవుణ్ణి ప్రత్యేకమైన రీతిలో తన స్వరూపములో తన పోలిక చొప్పున దేవుడు మానవులను సృష్టించాడండి. తన సృష్టి యావత్తు మీద ఏలుబడి చేసే అధికారాన్ని దేవుడు ఎవరికిచ్చాడంటే మానవుడికి ఇచ్చాడు. బైబిల్లో రాయబడింది, నిన్ను పోలిన వాడు ఎవడు. పాత నిబంధన కాలమందు దేవుని ప్రజలని ఇశ్రాయేలులకు సాటి అనేటువంటి ప్రియులారా నాయకులు లేరు ఆ దినాల్లో. అయితే పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాలు మనము చూస్తే అక్కడ అపోస్తుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి ఈ విధంగా చెప్తాడు. ఏమంటున్నాడు చూడండి, మీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనారాధారులను వాగ్దానములను వీరిది పితరులు వీరి వారు. ఇశ్రాయేలు ఎవరంటే వాగ్దానాలు దేవుడు వారికి ఇచ్చాడు. ఇశ్రాయేలు మోషే ఇశ్రాయేలును దీవిస్తున్నాడు. నిన్ను పోలిన వాడు ఎవడు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వాడు ఎవరు? దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలుకు దేవుడు ఏమిచ్చాడండి? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అర్చనాచారాలు ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు. ఏమండి, ఇశ్రాయేలుకు దేవుడు ఇవ్వవలసినవన్నీ కూడా తన ప్రజలని ఇశ్రాయేలుకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయండి, మన సమయం అయిపోయింది కనుక నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొక వర్తమానములో మరి ఇంకా 5 విషయాలు ఉన్నాయి. ఈ చదవబడిన వాక్యములో మోషే ఇశ్రాయేల్ ప్రజలను 6 విధాలుగా ఆశీర్వదిస్తున్నాడు. నేను ఒక్క ఆశీర్వాదాన్ని ఈ రాత్రి మీకు చెప్పాను. ఇంకా 5 విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొక వర్తమానములో మరలా మనం కలుసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.